నేను అనేక సార్లు ప్రస్తావించా. కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చింది, కొంతమందిని ఆలోచింపచేస్తుంది. అదేంటయ్యా అంటే హిందువులు బ్రతికి బట్ట కట్టాలంటే, భవిష్యత్తులో హిందూ జాతి నిలబడాలంటే కులాంతర వివాహాలు అవసరం. ఎందుకంటే ఇప్పటికీ అనేక కులాలలో ఆడపిల్లల ఆలోచన ధోరణి పెరిగిపోయింది. కంఫర్టబుల్ లైఫ్ని చూపెట్టే ఇదివరకు ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కలిసి కష్టపడి ఒక కుటుంబాన్ని నిర్మించుకోవాలి అనే విధంగా కష్టపడే అబ్బాయికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేయడం ఇష్టంగా ఉండేది. ఇవాల్టి రోజున పరిస్థితి ఏంటయ్యా అంటే ఆ అమ్మాయిని ఓ తరం వరకు సరిపడా పోషించగలిగినటువంటి శక్తి ఉన్నవాడికే ఇచ్చి చేస్తారు. అంటే ముందే శక్తి ఉండాలి. అమ్మాయి ఏ పని చెయ్యకపోయినా, ఏ వంట చేతకాకపోయినా సరే చివరికి 100 సవా లక్ష షరతులు పెట్టే పెళ్ళిళ్ళు అవుతుండేటప్పటికీ అబ్బాయిలకి పెళ్ళిళ్ళు త్వరగా జరగట్లేదు, అమ్మాయిల పెళ్ళిళ్ళు ఆలస్యం అయిపోతున్నాయి. ఈ కారణంగా ఫెర్టిలిటీ డౌన్ అయిపోతుంది. దానికి తోడు స్వకులములో అసలు దొరకట్లేదు. ఇక ఓసీలు బీసీ ఎస్సీ ఎస్టీ అమ్మాయిల్ని చేసుకోవడం, ఎస్సీ ఎస్టీ అబ్బాయిలు ఓసీలను పెళ్లి చేసుకునే రోజులు రాకపోతే హిందూ సమాజం తర్వాత నిదానంగా ఇప్పటికే అంతరింపు దిశగా సాగుతోంది. పుట్టుకలో పెరుగుదలలో తరుగుదల బాగా కనబడుతోంది. ముస్లిం సమాజంలో పుట్టుకలో పెరుగుదల ఎక్కువ అవుతుంటే ఇక్కడ పుట్టుకలో పెరుగుదల తగ్గుతోంది. అంటే వాళ్ళు 100 కుటుంబాలకి 200 మందిని కంటే ఇక్కడ 100 కుటుంబాలకి 50 మందినే కంటున్నారు. తద్వారా ఒక 2100 దగ్గరకు వచ్చేటప్పటికి హిందువులు మైనార్టీలు అయ్యే పరిస్థితి అవుతుంది. ప్రపంచంలో కాదు, భారతదేశంలోనే. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అని నేను అనేక సార్లు ప్రస్తావించా. ఇక్కడ మనకేంటంటే లగ్జూరియస్ లైఫ్ లేదంటే అద్భుతమైనటువంటి జీవితం కావాలనుకున్నాం. ఇక ఒక్క హిందువులదే కాదు, ఇప్పుడు ఖండాంతర వివాహాల స్టేజ్కి వచ్చేసింది. యూరప్ సమాజం బ్రతికి బట్ట కట్టాలంటే ఇతర దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళకి తమ బిడ్డల్నిచ్చి పెళ్లి చేయాల్సిన పరిస్థితి. యూరప్ సమాజంలోని అబ్బాయిలు ఇతర దేశాలలో ఉన్నటువంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ అబ్బాయిలకి అక్కడ ఇలాంటి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కోరికలతో కూడిన అమ్మాయిల కారణంగా పెళ్ళిళ్ళు కావట్లేదు. వాళ్ళు ఈ ఆసియా ఖండమో ఆఫ్రికా ఖండంలో అమ్మాయిలను చేసుకుంటే తప్పించి ప్రయోజనం లేదు. అలాగే ఈ ఖండాల్లో ఉన్న అమ్మాయిలకి అక్కడ అబ్బాయిలా, లేకపోతే ఇక్కడున్న అబ్బాయిలకి అక్కడ అమ్మాయిలా అన్నటువంటి రూట్లో ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే యూరప్ సమాజంలో బర్త్ రేట్స్ డౌన్ అయిపోయినాయి, డెత్ రేట్స్ పెరిగిపోయినాయి. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100 కుటుంబాలకి 50 మంది పుడతంటే 100 మంది చచ్చిపోతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. యూరప్ సమాజానికి అతిపెద్ద శాపం అవుతుంది. లగ్జూరియస్ లైఫ్స్ కోసం తమ బిడ్డలకి కష్టపడే తత్వం నేర్పని కారణంగా తయారైనటువంటి ఈ పరిస్థితి అన్నది భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఖండాంతర వివాహాలే ఆయా దేశాల మనుగడకి అవసరమయ్యే పరిస్థితి వస్తుంది.